హలో వ్యూయర్స్, హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. దుబాయ్లో బయటికి వెళ్ళాలంటే పక్షుల కన్నా కానీ ఫ్లైట్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. సో ఈ రోజు మీకు వెల్కమ్ చెప్పడానికి ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇక ఈ వ్లాగ్ అయితే మీరు ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడాల్సిందే, ఎందుకంటే మంచి మంచి వ్యూస్ తో పాటు 4 minutes ఆఫ్ ఫైర్ వర్క్స్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. ఆ తర్వాత దుబాయ్లో ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ ఈ షేక్ జాయద్ రోడ్ అయితే నాకు చాలా నచ్చుతుందండి. అది మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి ఈరోజు షూట్ చేసేసాను. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే ఫ్యూచర్ మ్యూజియం, దుబాయ్ ఫ్రేమ్ అండ్ బుర్జ్ ఖలీఫా ఈ 3 కూడా చూడొచ్చు అనమాట. వాటితో పాటు ఇక్కడున్న బిల్డింగ్స్, ఈ రోడ్ అంతా కూడా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంత నచ్చుతుంది. సో ఈ రోజు మీరు కూడా చూసేయండి. ఇక ఆ తర్వాత అసలు విషయానికైతే వచ్చేద్దాం. ముందుగా హేజోరా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. సో లాస్ట్ టైం రాసల్ ఖైమా వ్లాగ్ లో చెప్పినట్టుగా ఆ తర్వాత వెంటనే రాసల్ ఖైమా నుంచి డైరెక్ట్ గా రివర్ ల్యాండ్ కి అయితే వెళ్ళిపోయాం మేము. కానీ అది ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. ఏం చేస్తామండి, హాలిడేస్ అయిపోయాయి, మా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారనమాట. స్కూల్కి వెళ్ళిపోతే కొంచెం టైం దొరికేది, స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండేసరికి ఫుల్ సందడనమాట 24 hours. అందులోనూ ఈ చలి వల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందరికీ ఫ్లూస్, ఫీవర్స్ అని చెప్పేసి అందరికీ ఒక రౌండ్ అయితే తిరిగేసింది అనమాట. సరే, ఏదేమైనా వ్లాగ్ అయితే ఈరోజు అప్లోడ్ చేసేసాను. ఈ దుబాయ్లో ఏంటంటే దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ అన్ని కలిపి ఒక ఏరియాలో ఉంటుందన్నమాట. ఈ రివర్ ల్యాండ్ కూడా ఆ ఏరియాలోనే ఉంటుందన్నమాట. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడే మనం టికెట్ కూడా తీసుకోవాలి. ఈచ్ టికెట్ 30 dirhams అనమాట. మేము వెళ్ళినప్పుడు ఆ 30 dirhams రిడీమబుల్ టికెట్ ఉండింది. అంటే మన లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆ ఫుడ్ ప్రైస్ లో ఈ టికెట్ అనేది రిడీమ్ అయిపోతుంది అనమాట. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఎంటర్ అయినట్టు. సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడి నుంచే మనం లెగోల్యాండ్ కి కూడా వెళ్ళొచ్చు అండ్ దాంతో పాటు మోషన్ గేట్ అని చెప్పి ఉందన్నమాట, అది అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఈ దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ అన్నిటిలో కలిపి 3 థీమ్ పార్క్స్ ఉన్నాయంట అండ్ 1 ఇండోర్ ప్లే వరల్డ్ కూడా ఉందంట అండ్ 1 వాటర్ పార్క్ ఉందంట అండ్ 100+ దాకా రైడ్స్ ఉన్నాయంట. ఈ రైడ్స్ అన్ని కూడా మోషన్ గేట్ లోనే ఉన్నాయండి. రివర్ ల్యాండ్ అని రాసుంది కదా ఇక్కడైతే నేను మనుషులు లేకుండా దాన్ని ఫోటో ఆర్ వీడియో తీయలేకపోయాను అసలు, అలా ఉన్నారు జనాలు. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి అక్కడక్కడ పెట్టున్నారనమాట, ఎక్కడెక్కడ ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చూడొచ్చు అనేది. మేమైతే బేసిక్గా డే టైంలో ఇక్కడ స్ట్రీట్ చూడాలి అని చెప్పేసి వచ్చామన్నమాట. అంటే అమెరికాలో 1960s ఎలా ఉండేదో అలా రిప్రజెంట్ చేశారంట ఇక్కడ అంతా చూసాక నాకైతే అనిపించింది ఇక్కడ మంచిగా పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, వీడియోస్ అట్లా తీసుకోవచ్చు మంచిగా. అలా ఉందన్నమాట లొకేషన్. మంచి మంచి ఇన్స్టాగ్రామబుల్ స్పాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడే. కాకపోతే ఫోటోగ్రఫీ కొంచెం బాగుండాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ దగ్గరికి మేము వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అదంతా తిరిగేయాలని చెప్పేసి. అటు సైడే ఫ్రెంచ్ విలేజ్ అని కూడా ఉంది, అక్కడే ఆ స్పాట్స్ కూడా అనమాట. ఈ దారిలో అయితే ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది వచ్చేసి లెగోల్యాండ్కి వెళ్ళాలంటే ఎంట్రన్స్ అనమాట. లెగోల్యాండ్కి మళ్ళీ సపరేట్గా టికెట్స్ తీసుకోవాలి, రివర్ ల్యాండ్కి సపరేట్ అనమాట అండ్ మోషన్ గేట్కి మళ్ళీ సపరేట్ అనమాట. మనం టికెట్ తీసుకునేటప్పుడు ఏ పార్క్కి కావాలంటే ఆ పార్క్ టికెట్ తీసుకోవచ్చు అండ్ దాంతోపాటు 2 పార్క్స్కి వెళ్ళాలంటే దానికి అని చెప్పేసి ఒక టికెటే మనం తీసుకోవచ్చు. అంటే ప్రైసెస్ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మేమైతే రివర్ ల్యాండ్ ఒకటి కాబట్టి ఆ రివర్ ల్యాండ్కి మాత్రమే తీసుకొని వచ్చేసాము. అసలు ఈ ఫుడ్ ట్రక్సే నాకు చాలా నచ్చేసాయి అనమాట. ఈ ప్లేస్ ఏమో కానీ ఫుడ్ ట్రక్స్ మాత్రం నాకు ఏదో సంతోషం వచ్చేస్తుంది వాటిని చూస్తుంటే. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే అంతా ఫ్రెంచ్ విలేజ్ అంట. ఈ ఫ్రెంచ్ విలేజ్ ఏంటంటే 1960s అమెరికా ఎలా ఉందో ఇందాక చెప్పినట్టు అలా డిజైన్ చేశారంట అది ఇక్కడ.
ఇక వచ్చి రాగానే మా ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా చిన్నోడైతే ఫొటోస్కి పోజ్ ఇస్తానని చెప్పేసి వెళ్ళి మరీ చెప్పి పోజ్ ఇచ్చి వచ్చి మళ్ళీ వాడు చెక్ చేసుకుంటున్నాడు ఫొటోస్ చూపించమని చెప్పేసి. ఇదైతే మెక్డొనాల్డ్స్ అంట. ఎలా ఉంది చూడండి. నైట్ మేము మెక్డొనాల్డ్స్ తీసుకున్నాం అనమాట ఫుడ్. అసలు ఎంత జనాలు ఉన్నారంటే అంతా ఫుల్ అయిపోయింది. మేము జస్ట్ ఆర్డర్ తీసుకోవడానికే నియర్లీ ఒక 1 hour పట్టింది. ఇక అలా అక్కడంతా చూసుకొని బ్రిడ్జ్ పైనకైతే ఎక్కేస్తున్నాం అనమాట. మనం ఫస్ట్ చూసాం కదా ఆ బ్రిడ్జ్ అనమాట ఇది. ఈ బ్రిడ్జ్ పైనుంచే ఫైర్ వర్క్స్ కూడా చూడొచ్చు అనమాట. కానీ మాకు అది ముందు తెలియక మేము కిందకి వెళ్ళిపోయాము. కింద నుంచి ఒకసారి చూసాము, మళ్ళీ పైనుంచి చూడాలని చెప్పేసి మళ్ళీ 2 hours వెయిట్ చేసి పైకి వచ్చి చూసి వెళ్ళామన్నమాట ఇంటికి. ఇక్కడైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా దగ్గరలోనే ఉన్నాయన్నమాట, దూరం ఏమీ కాదు. ఇక్కడ ఒక చిన్న స్టేజ్ ఉంది, అక్కడ ఏ ఈవెంట్ జరుగుతుందో మరి తెలీదు క్లియర్గా. ఆ బ్రిడ్జ్ మనం చూసిన బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ఇంకో దానికి కంటిన్యూషన్ లాగానే కొంచెం మధ్యలో కొంచెం ఏరియా వచ్చి ఇలా మళ్ళీ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ నుంచి అవతల చూస్తే మోషన్ గేట్ కనిపిస్తుంది. మోషన్ గేట్లో ఉన్న రైడ్స్ కనిపిస్తున్నాయి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవంతా హోటల్స్ అంట. ఈ రైట్ సైడ్లో మాత్రం మళ్ళీ ఒక చిన్న మినీ వరల్డ్ లాగా ఉంది. అంటే వరల్డ్ మొత్తంలో ఫేమస్ బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడ చిన్నవిగా అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట, ఒక ఎగ్జిబిషన్ లాగా. నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళిపోదాము.
ఇక్కడ నుంచి అయితే మోషన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. అంటే మేము పైన చూసాం కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కిందకి దిగిన వెంటనే మోషన్ గేట్ ఉండింది. ఇక్కడే టికెట్స్ కూడా తీసుకోవచ్చు సపరేట్గా మనం వెళ్ళాలనుకుంటే అప్పటికప్పుడు, లేదంటే స్టార్టింగ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ మోషన్ గేట్లో ఏంటంటే రైడ్స్తో పాటు మనం చూసే కార్టూన్ క్యారెక్టర్స్, యానిమేషన్ క్యారెక్టర్స్ అవి ఆ మీట్ అండ్ గ్రీట్ ఇలాంటి ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. మేము వెళ్ళినప్పుడు ఆ మీట్ అండ్ గ్రీట్ అనేది జరుగుతూ ఉండింది. ఆ తర్వాత ఈ మినీ వరల్డ్ టూర్కి అయితే వెళ్ళిపోదాము. అది చూసేదాకా చీకటైతే అయిపోయిందండి. ఆ తర్వాత మేము బయటికి వచ్చేసాము. డే టైంలో వ్యూ ఎలా ఉందో చూసేసాం కదా, ఇదైతే నైట్ టైం అనమాట. మనం స్టార్టింగ్లో వచ్చాం కదా, మళ్ళీ ఆ స్టార్టింగ్ పాయింట్లోకే రౌండ్ తిరిగేసి వచ్చామన్నమాట. ఇప్పుడు అలా మేము తిరుగుతూ ఉంటే దగ్గరలో ఒక కాన్సర్ట్ జరుగుతుంది, మ్యూజిక్ కాన్సర్ట్ అనేసరికి అది చూద్దామని చెప్పేసి అటు సైడ్ అయితే వెళ్ళిపోయాము. అది అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడి నుంచే ఇంకొంచెం దూరంలో రాజ్మహల్ ముందు పర్ఫార్మెన్స్ జరుగుతుంది, డాన్స్ పర్ఫార్మెన్స్ అనేసరికి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి అయితే వెంటనే వెళ్ళిపోయామన్నమాట. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 7 o'clockకి మళ్ళీ ఫైర్ వర్క్స్ చూడడానికి అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. అక్కడ ఒకసారి ఫైర్ వర్క్స్ చూసేసి మళ్ళీ బ్రిడ్జ్ మీద నుంచి ఇంకా బాగా కనిపిస్తుందని చెప్పేసి బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి ఇంకోసారి ఫైర్ వర్క్స్ చూసేసి అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే ఈ 2 ఫైర్ వర్క్స్ మధ్యలో మేము డిన్నర్ కూడా చేసాము. సో ఆ ప్రాసెస్ అంతా మీరు కూడా చూసేయండి.
సో అదండి మా రివర్లాండ్ ట్రిప్ అయితే ఇలా జరిగిందనమాట. మీరు కూడా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళే టైంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయో, ఏమేమి ఆఫర్స్ ఉంటాయో అన్నీ బాగా రీసెర్చ్ చేసుకొని వెళ్ళండి. నాకైతే ఈ రివర్లాండ్ చాలా నచ్చిందండి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంత బాగా ఎంటర్టైనింగ్గా అనిపించింది అనమాట. ఏమీ లేకపోతే చాలా బోర్ కొడుతుంది. సో అదంతా కనుక్కొని మీరు కూడా వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until then, goodbye. Have a nice day.